అండ్ వీడియో రెండు కూడా కనిపిస్తుందని అనుకుంటున్నా. రైట్ సార్, చూడండి ప్రధానంగా మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ నెంబర్ 28/2022 డేటెడ్ 29/12/2022 అని కనిపిస్తుంది మనకు. సో జనరల్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ త్రూ ప్రొఫార్మర్ అప్లికేషన్ టు బి మేడ్ అవైలబుల్ ఆన్ అని కనిపిస్తుంది సార్. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు అనేది పర్టికులర్గా కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా గ్రూప్ 2 సర్వీసెస్ 783 పోస్టులు ఉండే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఏమేమి సర్వీసులు ఇందులో ఉండబోతున్నాయి అనేది కూడా మనకు పర్టికులర్గా మెన్షన్ చేసిరు సార్. చూడండి సార్, వాళ్ళు ఇచ్చినటువంటి సర్వీసులు చూడండి ఏమేమి సర్వీసులు ఉన్నాయి అనేది. ఇది నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు సార్, ఏమేమి సర్వీసులు ఉండే అవకాశం ఉంది పేర్కోవడం జరిగింది. పర్టికులర్గా డిగ్రీ అర్హత సార్, గ్రూప్ 2 సర్వీస్ అనేది సో లైవ్లో ఉన్న వాళ్ళు డువాడై ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసే వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మాకు ప్రధానంగా డువాడై ఛానల్ అనేది ఓన్లీ స్పెసిఫిక్గా గ్రూప్ 2 ఛానల్ సార్. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే మేము ఒక 4-5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినాం. సో దాంట్లో భాగంగా ఈరోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ చాలామంది గ్రూప్ 2 వారియర్స్ మా ఛానల్ గురించి తెలుసు. సో ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని వదలొద్దు, ఓకేనా. రాక వచ్చినటువంటి అవకాశం, చాలామంది ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా ఒక మంచి సక్సెస్ని అందుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో పర్టికులర్గా మెన్షన్ చేసినటువంటి సర్వీసులు ప్రెస్ నోట్ కమిషన్ హ్యాస్ రిలీజ్డ్ నోటిఫికేషన్ ఫర్ 783 పోస్టులని ఇక్కడ కనిపిస్తుంది సార్. పర్టికులర్గా మనకి చూడండి సార్, 783 పోస్టులని తాను ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి ప్రకటనలో కనిపిస్తుంది. అన్నీ కూడా జనవరి 18 నుంచి ఫిబ్రవరి వరకు, ఫిబ్రవరి 16 అనుకుంటా. సో అప్పటి వరకు ఉంటాయని చెప్పడం జరిగింది సార్ అప్లికేషన్లు తీసుకోవడం. ఇక ఏమేమి సర్వీసులు ఉన్నాయనేది కనిపిస్తుంది. మొదటి సర్వీస్గా మనం క్రీమ్ పోస్ట్గా భావించబడేటటువంటి మున్సిపల్ కమిషనర్ సార్. మొదటి పోస్టుగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 సార్. గ్రేడ్ 3 ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. మొత్తం 11 ఉన్నాయి సార్. సో మనకు 7 జోన్లు కాబట్టి ప్రస్తుతం కొత్త జోనల్ విధానం ప్రకారం 7 జోన్లకు మహా అయితే ఒకవేళ రిజర్వేషన్లు కూడా 60-70% రిజర్వేషన్లు అనుకున్నా కూడా పడే అవకాశం లేదు. చాలా తక్కువ పోస్టులు, అంటే జోన్కు ఒక పోస్టు రావచ్చు అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి. ఇక రెండవది అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సార్ ఇన్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్. పన్నుల విభాగంలో ఒక 59 ఏసీటీఓలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మూడవది నాయబ్ తహసీల్దార్ సార్. నాయబ్ తహసీల్దార్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ 98 కనిపిస్తున్నాయి సార్. సో ఎక్కడైనా యావరేజ్గా 7 జోన్లు కాబట్టి మీరు 7 జోన్లకు వేస్తూ కొట్టేసుకోండి. వచ్చినటువంటి వాటిని మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీకి ఏమన్నా 1-2 వస్తున్నాయా లాస్ట్. ఇది కొత్త గ్రూప్ 2నే, తెలంగాణలో కొత్త జోనల్ విధానమే కాబట్టి రోస్టర్ మళ్ళీ కొత్తగా పడే అవకాశం ఉంటుంది, మొదటి నుంచే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని వర్గాల వారికి మళ్ళీ కూడా పోస్టులు కనిపించకపోవచ్చు రిజర్వేషన్లో, ఓకేనా. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు డువాడై ఛానల్ని మొదటిసారిగా చూసేటటువంటి వాళ్ళు డెఫినెట్లీ లైవ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా చూసే వాళ్ళైతే. అదేవిధంగా లైక్ చేయండి, మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి, దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం.
వేరే గ్రూపుల్లో కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూడండి సార్, సో 4వ పోస్టు సబ్ రిజిస్టర్ సార్. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఆ రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ 14 ఉన్నాయి సార్. సో 7 జోన్లకు అనుకున్న సారీ సార్, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మల్టీ జోన్లో ఉంది అనుకుంటా సార్. మున్సిపల్ కమిషనర్ మల్టీ జోన్ సార్, ఇది 7 జోన్లు కాదు, ఇది రెండే, మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2గా ఉండే అవకాశం ఉంది. సో దాన్ని స్పెసిఫిక్గా మీరు జోనల్ పోస్ట్గా భావించరాదు, ఓకేనా. అది మల్టీ జోనల్ పోస్ట్ సార్. మల్టీ జోన్ కాబట్టి 2 జోన్లకు కలిపి 5 ఉండొచ్చు. ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి మ్యాక్స్ అందే అవకాశం ఉంటుంది మున్సిపల్ కమిషనర్. ఇక అదేవిధంగా అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నా కూడా ఇది జోనల్ పోస్టే, 7 జోన్లకు వస్తుంది. తహసీల్దార్ కూడా జోనల్ పోస్టే. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కూడా, మరి ఇది ఈసారి జోన్లో పెట్టిరా మల్టీ జోన్లో పెట్టిరా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సార్. లైవ్లో ఉన్నవాళ్ళు, లైవ్లో కనిపిస్తుందా సార్? ఉన్నారా లైవ్లో ఎవరైనా? లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి సార్. ఉన్నారా? ఎస్కే కరిష్మా ఉన్నామంటారు. బాగురా కరిష్మా మేడం. అనిల్ వెలుగు జోనల్ సబ్ రిజిస్టర్ అంటారు. సో ఈసారి జోనల్లో ఉంది. సో గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు అని అంటారు వేమనారెడ్డి గారు. సో గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా 31 లోపే వస్తాయని అంటారు సార్. చూడాలి, ఇవాళ 29 కదా. మరొక పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ సార్. కోఆపరేటివ్ సొసైటీలో గ్రూప్ 2 పోస్టులు ఇవి కూడా పెద్ద మొత్తంలో 63 కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో. ఇక అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్. సో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనేది కూడా కనిపిస్తుంది, ఏఎల్ఓ అంటాం. 9 ఉన్నాయి, అతి తక్కువ కనిపిస్తున్నాయి. ఇక దాని తర్వాత మండల్ పంచాయతీ ఆఫీసర్ సార్, ఎంపీడీఓలు. ఎంపీడీఓ కాదు, మండల్ పంచాయతీ ఆఫీసర్ లేదా దానినే ఎంపీఈఓ అంటాం, మండల్ పంచాయతీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటాం. లేదా గతంలో దీన్ని ఈఓపిఆర్డి అనేది అనుకుంటా. ఈఓపిఆర్డి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్. సో 126 ఉన్నాయి సార్. ఈఓపిఆర్డీలు కొద్దిగా ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 97 పోస్టులు ఉన్నాయి సార్. ఇక్కడ కనిపించేటటువంటి పోస్టులు అన్నీ కూడా డిగ్రీ అర్హత మాత్రమే సార్. ఇక్కడ కనిపించే అన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అన్నిటికీ మ్యాథ్స్ డిగ్రీనే ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్ పరిమితులు ఉంటాయి ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి వాటికి. ఎత్తు ఉండాలి అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఆ ఎత్తుని ఈసారి తగ్గిస్తారా, పెంచి చూపిస్తారా అనేది గతంలో అయితే 162 ఉండేదనుకుంటా ఎక్సైజ్కు సంబంధించి. సో అందరు ఎవరైతే లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మరొకటి కనిపిస్తుంది సార్ 9వ వరుసలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్. సో హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు 38 ఉన్నాయి సార్. సో ఇవి కూడా జోనల్ పోస్టే సార్. ఇక మరొకటి కనిపిస్తుంది సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, జిఏడి విభాగం సార్, ఏఎస్ఓలు. మరి వీటిని స్టేట్ క్యాడర్లో భర్తీ చేస్తారా, మరి వీటిని జోనల్ క్యాడర్లో భర్తీ చేస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొకటి ఏంది అనేది ఆలోచించాలి సార్. గతంలో ఏఎస్ఓ అనేది గతంలో అయితే 6th జోన్లో భాగంగా ఉండేది సార్. మరి ఈసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మరొక కనిపిస్తుంది సార్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్. సో సెక్రటేరియట్లో ఏఎస్ఓలు కూడా ఉన్నాయి సార్. ఈసారి సచివాలయంలో ఏఎస్ఓలు 15 ఉన్నాయి సార్. జిఏడిలో జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 165 ఉన్నాయి. ఇక అంతేకాకుండా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూడండి సార్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మాత్రం ఎకానమీ చేసిన వాళ్ళు, బీకామ్ చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలి సార్. ఇది ఒకటి స్పెసిఫిక్ సార్. దీనికి జనరల్ డిగ్రీలో ఎకానమీ బీకామ్ ఉంటుంది లాస్ట్ టైం అయితే. మరి ఈసారి అందరికీ అవకాశం ఇస్తారా? ఒక పూర్తి స్థాయి బ్రేకప్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది సార్. ఇక డిగ్రీ చివరి సంవత్సరం చదివే వాళ్ళకు అవకాశం ఉంటుందా అంటే, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే
మీరు ఆ రిక్వెజేషన్ ఇవ్వచ్చు, కొంత కోర్టు నుంచి కూడా మీరు తీసుకొచ్చుకోవచ్చు క్వాలిఫికేషన్. మాకు చివరి ఎందుకంటే 5 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి, సో అలాంటి వాళ్ళు నిజంగా చదవగలుగుతాం కొట్టగలుగుతాం అని అనుకునేటువంటి వాళ్ళు కూడా గ్రూప్ 4 విషయంలో కూడా చాలా సందర్భాల్లో చాలామంది కింద కామెంట్ చేసినటువంటి సందర్భం, సార్ మేము డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నాం, మాకు అవకాశం ఉంటుందా, మళ్ళీ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వస్తుందనంటే డెఫినెట్లీ మీకు అవకాశం అందిపించుకునే విధంగా మీకు మార్గం అయితే ఉన్నది. సో ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్, ఇది కూడా స్పెసిఫిక్గా లా డిగ్రీ చదివిన వాళ్ళకే అవకాశం ఉంటుంది సార్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిగ్రీ ఇది స్పెసిఫిక్ క్వాలిఫికేషనే. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ ఇది స్పెసిఫిక్ క్వాలిఫికేషన్. ఇది ఎకానమీ చదవాలి, ఇది లా చదివి ఉండాలి, ఓకేనా. ఈ రెండింటికి మాత్రం మిగతా అన్నీ కూడా కామన్ డిగ్రీలే సార్, జనరల్ డిగ్రీలే. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఇది కూడా జనరల్ డిగ్రీనే. ఇక అంతేకాకుండా డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇది కొత్తగా చేర్చబడ్డటువంటి సర్వీస్ సార్. తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా చేర్చబడ్డటువంటి సర్వీస్. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటారు, చూడాలి సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది. ఇంకా బ్రేకప్ ఇస్తే మనకు అర్థమవుతుంది, చూడాలి రేపటి ఎల్లుండి బ్రేకప్కు సంబంధించి. ఇంకా పూర్తి స్థాయిలో బ్రేకప్ ఇవ్వలేదు. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 17 చూయించారు సార్. అదేవిధంగా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 9 చూయించారు సార్, 9 చూయించారు. ఇక అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 17 చూయించారు సార్. సో మొత్తానికి గ్రూప్ 2 నోటిఫికేషన్లో అత్యధికంగా కనిపిస్తున్నటువంటి పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 10 వరుస క్రమంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి విభాగం జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 165 పోస్టులు ఉన్నాయి. అద్భుతమైనటువంటి పోస్ట్ ఏఎస్ఓ అనేది అద్భుతమైనటువంటి అవకాశం. అతి తొందరలోనే రకరకాల వేరే వింగ్లోకి వెళ్ళిపోవడానికి, ఆర్టీఓ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడానికో, లేకపోతే మున్సిపల్ కమిషనర్కి వెళ్ళిపోవడానికో, ఇంకా వేరే ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడానికో అవకాశం ఉన్నటువంటి కీలకమైన పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జేఏడీలో. ఇది చాలా మంచి పోస్టు సార్ ఇది. సో లాస్ట్ టైం కటాఫ్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో 165 ఏఎస్ఓలు ఉన్నాయి. దాని తర్వాత అత్యధికంగా ఈ నోటిఫికేషన్లో 126 ఈఓపిఆర్డీలు ఉన్నాయి. 126 ఈఓపిఆర్డీలు, అదేవిధంగా 165 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నాయి జిఏడి డిపార్ట్మెంట్లో. ఈ రెండే అత్యధికంగా కనిపిస్తున్నాయి. దీని తర్వాత స్థానంలో కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్లు 63 కనిపిస్తున్నాయి. ఇది కూడా మంచి పోస్ట్ సార్. ఇది కూడా కొంత నిదానంగా ఉంటుంది, హర్రీ బర్రీ ఉద్యోగం ఏమి ఉండదు. ఎక్కడ చేస్తున్నామో మూడో కంటికి తెలవకుండా నౌకరు చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఇది గతంలో అయితే ఎకానమీ, బీకామ్, మ్యాథ్స్ లాంటి వాళ్లకు అవకాశం ఇచ్చేది. మరి ఈసారి అందరికి ఇస్తారా, ఎలా ఉండబోతుందో చూద్దాం. సో నోటిఫికేషన్లో అత్యధికంగా కనిపిస్తున్నటువంటి పోస్టులు వచ్చేసి మనకైతే ఎక్కువగా 165 పోస్టులు ఏఎస్ఓలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక మల్టీ జోనల్ పోస్టులో ప్రధానంగా కనిపించే మున్సిపల్ కమిషనర్ మాత్రం 11 పోస్టులే ఉన్నాయి సార్. మల్టీ జోనల్ పోస్టులు మున్సిపల్ కమిషనర్ మాత్రం మనకు 11 పోస్టులే కనిపిస్తున్నాయి. సో రెండు మల్టీ జోన్లో కలుపుకొని ఎవరైతే స్టేట్ టాపర్స్ ఉంటారో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫస్ట్ ప్లేస్లో ఇస్తారు, కొంతమందికి ఉండదు. హర్రీ బర్రీ నౌకరీ, చాలా వర్క్ ప్రెషర్తో కూడుకున్నది, పొలిటికల్ ప్రెషర్ ఉన్నటువంటి నౌకర్. సో కాబట్టి కొంతమంది మాత్రమే దానికి ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేటటువంటి పోస్టులో వచ్చేసి సబ్ రిజిస్టర్ లాంటి పోస్టులకి అండ్ నాయబ్ తహసీల్దార్ లాంటి పోస్టులకి, అంటే మన డిప్యూటీ ఎంఆర్ఓ అంటాం కదా, ఇలాంటి పోస్టులకు ఎక్కువ ఇంట్రెస్ట్. డిప్యూటీ తహసీల్దార్ ఎక్కువనే ఉన్నాయి సార్. ఇవాళ దాకా మనం చూడలేం. డిప్యూటీ తహసీల్దార్ 98 ఉన్నాయి, ఎంపీఓలో 97 ఉన్నాయి, 165 ఏమో ఏఎస్ఓలు ఉన్నాయి, 126 ఏమో పంచాయతీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాయి. ఆ తర్వాత ఏసీటీఓ కామ్ గోయింగ్ జాబ్, ఎలాంటి అసలు ఏం చేస్తున్నాం ఏందనేది కూడా మొత్తం తగ్గిపోయింది. గతంలో జిఎస్టీ రాకముందు ఒక వర్షన్ ఇది చాలా నౌకర్ ఎక్కువ ఉన్నటువంటి నౌకర్, చాలా మంచి అనిపించేటువంటి నౌకర్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చాలా కీప్ సైలెన్స్గా ఉన్నటువంటి నౌకర్ అది. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు డువాడే ఛానల్ని మొదటిసారిగా చూసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సార్. అదేవిధంగా గ్రూప్ 2 కోసం సార్,
గ్రూప్ 2 కోసం డువాడై యాప్ని మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. డువాడై యాప్లో ఇప్పుడే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ప్లే స్టోర్కి వెళ్ళండి. డూ ఆర్ డై, సాధించు లేదా గతించు, ఓకేనా అనే నినాదం 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ ఇచ్చినటువంటి నినాదం ఏదైతుందో అదే నినాదాన్ని మేము తీసుకున్నాము. డూ ఆర్ డై, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దానికోసం చేయడానికి ఉన్నటువంటి ఉచ్చస్థితి అంటే చివరి వరకు ప్రయత్నం చేయాలనే ప్రధాన కాన్సెప్టు మా డూ ఆర్ డై నినాదం, మరే ఉద్దేశం కాదు, ఓకేనా. డూ ఆర్ డై యాప్ ఇప్పుడే లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లే స్టోర్కి వెళ్ళండి, డూ ఆర్ డై యాప్ని డౌన్లోడ్ చేయండి. అద్భుతమైనటువంటి గ్రూప్ 2 కోర్సు, తెలంగాణ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అందరితో కూడా మేము డూ ఆర్ డై యాప్లో మీకు క్లాసెస్ అందిస్తున్నాం. డూ ఆర్ డై యాప్ అనేది టెస్ట్ సిరీస్కు అద్భుతంగా ఉంటుంది. అండ్ మీ క్లాసెస్కు మీ ప్రిపరేషన్లో ఎలా వెళ్ళాలి, ఒక షార్ట్ విధానంలో సక్సెస్ ఎలా తీసుకురావాలనేది ఉంటుంది. దాంట్లో శ్రావణ్ శ్రీరామ్ సోషియాలజీ సంబంధించి డూ ఆర్ డై యాప్లో శ్రావణ్ శ్రీరామ్ సార్, తెలంగాణ ఎకానమీకి సంబంధించి ప్రభాకర్ చౌటి సార్, థర్డ్ ఎకానమీకి సంబంధించి వెంకటేష్ పార్మాంచల్ సార్, అండ్ ఇండియన్ పాలిటీ ఉద్యమ చరిత్ర ఏదైతుందో ఈ రెండు విషయాలని చాలా కీలకమైనటువంటి విషయాలు కాబట్టి పర్సనల్గా నేనే డీల్ చేస్తున్నా. మీకు ఉద్యమ చరిత్రలో 150 మార్క్స్ అందే విధంగా దాన్ని పూర్తి స్థాయి 150 మార్క్స్కు 135+ అందే విధంగా నేను జాగ్రత్తలు తీసుకుంటా. నన్ను నమ్మండి, డెఫినెట్లీ డూ ఆర్ డై యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఇక ఇండియన్ పాలిటీ విషయంలో కూడా మీకు బైకి బై అందే విధంగా చూసుకుంటా. ఎందుకు ఈ రెండింటిని అంత ఘంటాపదంగా చెప్తున్నంటే, లాస్ట్ టైం గ్రూప్ 2లో నేను ఆ రెండు పేపర్లని, 4th పేపర్ని కానీ 2nd పేపర్ని కానీ 135+135+ చేసిన. లాస్ట్ టైం గ్రూప్ 2లో అత్యంత టఫ్ పేపర్ 2nd పేపర్, అయినా కూడా ఎక్కడ కూడా మార్కింగ్ పోకుండా 135+ చేసినటువంటి అనుభవం నాకుంది. కాబట్టి ఆ స్కోర్ని మీకు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తా. డెఫినెట్లీ మీరు ఇప్పుడే డూ ఆర్ డై యాప్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డూ ఆర్ డై యాప్లో ప్రస్తుతం గ్రూప్ 4కు సంబంధించినవి ఉన్నాయి, అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించినవి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఈ 2-3 డేస్లో ఇండియన్ పాలిటీ వీడియోస్ నా అన్నీ కూడా అప్డేటెడ్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక 4-5 డేస్లో ఉద్యమ చరిత్ర అన్ని వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి. ఇక చూడండి సార్, సో పర్టికులర్గా గ్రూప్ 2కు అర్హత ఏంటి అంటే సాధారణ డిగ్రీ సార్. అర్హత ఏంటి? సాధారణ డిగ్రీ. గ్రూప్ 2కి అర్హత సాధారణ డిగ్రీ సార్. చాలామందికి కొత్త వాళ్ళకి డౌట్ ఉండొచ్చు. జనరల్ డిగ్రీ అర్హత సార్ దీనికి, నెంబర్ 1. నెంబర్ 2, ఖాళీలు వచ్చేసి 783 ఖాళీలు అన్నాం సార్. 783 ఖాళీలు అన్నాం. మొత్తం సర్వీసులు వచ్చేసి 13 సర్వీసులకు పైగా కనిపిస్తుంది. ఆ సర్వీసుల్లో ఎక్కువగా 165 పోస్టులు ఏఎస్ఓకి సంబంధించి, అదేవిధంగా 98 డీటీలకు సంబంధించి, 97 ఎంపీఓలకు సంబంధించి, 126 పంచాయతీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. ఇవి స్టేట్లో టాప్ ఖాళీలు గ్రూప్ 2కు సంబంధించి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు లైవ్లో. కటాఫ్ ఎంత ఉండొచ్చు? కటాఫ్ ఎన్నిసార్లు కటాఫ్ చెప్పుకున్నా కూడా ఫైనల్ కటాఫ్ ఇదే సార్. 64 నుంచి 68 ఉండడానికి అవకాశం ఉంది. ఇదే ఫైనల్ కటాఫ్, ఓకేనా. ఇదే ఫైనల్ కటాఫ్ గ్రూప్ 1కు సంబంధించి. గ్రూప్ 1కు సంబంధించి గ్రూప్ 1 68 లేదంటే 68+ కూడా ఉంటే ఉండొచ్చు. కొద్దిగా నార్మలైజేషన్ తర్వాత అటు ఇటుగా 1 మార్కు పెరుగుతుంది అనేది నా డౌట్ అండి, ఓకేనా. లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి సార్. అందరూ ఒక్కసారి డూ ఆర్ డై ఛానల్ కోసం మీ లైక్తో ప్రోత్సహిస్తారని భావిస్తున్నాం. డౌట్ అడగండి సార్. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు మీ డౌట్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. వెబ్ నోట్ ఎక్కడ ఉంది? సో ఇంకా వెబ్సైట్లో అయితే కనిపించడం లేదు సార్. ఇంకా వెబ్సైట్లో కనిపించడం లేదు.
జనరల్గా పత్రికలకు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, పత్రికా సాంప్రదాయం ప్రకారం ఇది మనకు బయటలో అవైలబుల్లో ఉంది. వెబ్ నోట్ మాత్రం ఇంకా టీఎస్పీఎస్సి అప్లోడ్ చేయలేదు, మార్నింగ్ లోపు అప్లోడ్ చేస్తుందేమో చూద్దాం. ఓకేనా, వెబ్ నోట్ ఇంకా అప్లోడ్ చేయలేదు, బ్రేకప్ కూడా ఇవ్వలేదు. మరి రేపు మార్నింగ్ లోపు వెబ్సైట్ అప్డేట్ అవుతుందేమో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రెస్ నోట్ ఇచ్చింది సార్, వెబ్ నోట్ ఇవ్వలేదు, ప్రెస్ నోట్ ఇచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా సార్, ఎవరో క్వశ్చన్ అడిగిర్రు సార్ వెబ్ నోట్లో లేదు కదా అని. వెబ్ నోట్ ఇవ్వలేదు, ప్రెస్ నోట్ ఇచ్చింది ఈసారి టీఎస్పీఎస్సి. ఓకేనా, గత సాంప్రదాయాలు, గతంలో ఇవ్వబడేటటువంటి సాంప్రదాయాలు ఏదైతే ఉందో వెబ్ నోట్ కాకుండా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. లైవ్లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్కు సంబంధించి డెఫినెట్లీ మీకు డువాడై ద్వారా అందజేయబడుతుంది. ఇక అంతేకాకుండా గ్రూప్ 2 క్లాసెస్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ తోటి మేము గ్రూప్ 2 క్లాసెస్ కూడా డువాడై యాప్లో ప్రొవైడ్ చేయబడుతుంది. డెఫినెట్లీ ఇప్పుడే ఎక్సైజ్ ఏజ్ ఇదంతా కూడా ఇప్పుడు నోటిఫికేషన్ మళ్ళీ బ్రేకప్ పూర్తి డీటెయిల్డ్ నోటిఫికేషన్ బయటికి రాలేదు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్లీ మీకు అందించే ప్రయత్నం చేస్తా. డీటీ 98 ఉన్నాయి సార్, డీటీ 98 ఉన్నాయా అంటారు. అవును సార్, డీటీలు బాగానే ఉన్నాయి సార్, 98 డీటీలు ఉన్నాయి. సో నాయబ్ తహసీల్దార్లు 98 ఉన్నాయి కాబట్టి మీకు 98 అంటే 7 జోన్లకు వేసుకోరు. 98/7 యావరేజ్గా ఒక్కో జోన్కి యావరేజ్గా వేసుకున్నప్పుడు అటు ఇటు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. 7 1 7, 7 4 28, ప్రతి జోన్కి ఒక 14 డీటీలు వచ్చే అవకాశం ఉంది. యాప్ కాంటాక్ట్ ఏం లేదు సార్, యాప్ కాంటాక్టు మీరు డూ ఆర్ డై అని ఎక్కడ మన ప్లే స్టోర్లో కొట్టండి సార్, డూ ఆర్ డై యాప్ అని కొట్టండి ప్లే స్టోర్లో, మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది ఒకటే యాప్. ఎగ్జామ్ డేట్ కూడా ఇంక ఇవ్వలేదు సార్, ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు. మరి ఆల్రెడీ దీనికంటే ముందు నోటిఫికేషన్లు జేఎల్ లాంటివి జూలైలో ఇచ్చారు కాబట్టి మరి దీన్ని ముందు ఇస్తారా తర్వాత ఇస్తారా, జూలై తర్వాత ఇస్తారా, వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఓకేనా, పని బొప్పాని పని సార్. సో జూలై తర్వాత రావచ్చేమో, ఎందుకంటే దీనికంటే ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి జూలైలో ఇచ్చింది కదా. ఇంకా సార్ లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి వీడియో లైక్ చేయండి సార్, లైక్ చేస్తూ ప్రోత్సహించండి. ఇంకా గ్రూప్ 4 బ్రేకప్ కూడా ఇవ్వలేదు సార్, అత్యంత త్వరలోనే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా డువాడై యాప్ ఇన్ఫోని తెలుసుకోవడం కోసం 6302863751కి మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. యాప్ వాట్సాప్ గ్రూప్ 3 నోటిఫికేషన్ సార్ అంటారు. గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే మరి ఇప్పటికైతే ఏం మనకు అలజడి కనిపించలేదు. బట్ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రెస్ నోట్ మాత్రం విడుదలైంది. ఓకేనా, సో అర్హత డిగ్రీ ఖాళీల వివరాలు 783,
అత్యధికంగా నాయబ్ తహసీల్దార్ అత్యధికంగా ఏఎస్ఓలు 165, ఆ తర్వాత 125 ఎంపీఓలు, 98 డీటీలు, ఇక మల్టీ జోనల్ పోస్టుకు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లు మాత్రం 11 మాత్రమే ఉన్నాయి. సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. సాధారణ డిగ్రీ అర్హతతో ఈ నోటిఫికేషన్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు డువాడా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డువాడా యాప్ డౌన్లోడ్ చేయండి. డువాడా యాప్ అనేది స్పెసిఫిక్గా గ్రూప్ 2 కోసం ఉన్నటువంటి యాప్. స్టేట్ టాప్ ఫ్యాకల్టీస్ ప్రభాకర్ చౌటి సారు, నేను, శ్రావణ్ కుమార్ సారు, ఇండియన్ హిస్టరీలో దిట్ట ఉమామహేశ్వర్ సారు, ఓకేనా. సో ఉద్యమ చరిత్రకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి రెండింటిని కూడా నేనే అందిస్తా. మిమ్మల్ని కీలకంగా నిలబెట్టే ఆ 2 పేపర్లలో నాది బాధ్యత. నన్ను నమ్మి డౌన్లోడ్ చేసుకోండి. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. లాస్ట్ టైం గ్రూప్ 2 కట్ ఆఫ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. లాస్ట్ టైం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి లాస్ట్ టైం 5-14 ఓపెన్ కట్ ఆఫ్. ఇంచుమించుగా 2 జోన్లో కూడా అటు ఇటుగా 1 మార్క్ అటు ఇటు ఉండొచ్చు. సో ఇంచుమించుగా 2 జోన్లో కూడా అప్పుడు జోన్ 6th, జోన్ 5th ఉండే గతంలో అప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు 7 జోన్లు అయినాయి. అప్పుడు 2 జోన్లు ఉండే తెలంగాణలో, ఓకేనా. సో 2 జోన్లో కూడా 514 ఓపెన్ ఉంటుండే. సో ఇదే కాకుండా 516 మిగతా జనరల్ సర్వీస్లకు ఉంటుండే. ఇదేమో ఎత్తుకు సంబంధించింది. ఇది మన ఎక్సైజ్ సంబంధించినటువంటిది 514, జనరల్ 515. అప్పుడు 75 మార్కులు ఇంటర్వ్యూతో ఈ స్కోరు 75 ప్లస్ ఇక 600కు గతంలో ఇది ఉండే సార్. 675 మార్కులకు 516 మార్కులు చేస్తే సర్వీస్ వచ్చింది. సో 75 కొద్దిగా ఇంటర్వ్యూలో ఎక్కువ తక్కువగా స్కోర్లు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఇంకొకటి పేపర్ అనేది కొంత గ్రూప్ పేపర్ 4 అనేది కూడా సింగిల్ డిజిట్లో ఇచ్చారు. ఈసారి కూడా మ్యాథ్స్ పేపర్ 4 అనేది అలానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇన్డెప్త్కి వెళ్తే అది కాంట్రవర్షన్ అవుతుంది పేపర్ 4. ఇక సో కాబట్టి మళ్ళీ కూడా గతంలో మాదిరిగానే పేపర్ 4 యావరేజ్గా రావచ్చు. పేపర్ 2 మాత్రం ఖచ్చితంగా దించేస్తాడు, టఫ్ వస్తుంది. పేపర్ 3 కూడా ఎకానమీ కూడా ఈసారి దిగిపోతుంది. డెఫినెట్లీ ఒక టఫ్ మోడల్లో దిగుతుంది పేపర్. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈజీగా ఈసారి ఉంటుందని మాత్రం ఆ ఆలోచనలు ఉండకండి. పేపర్ 4 మాత్రం ఈజీగా ఉండొచ్చు. పేపర్ 3, పేపర్ 2, పేపర్ 1 ఏకదమ్ ఉంటుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అంత మామూలుగా ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇండియన్ పాలిటీ ఆల్రెడీ డువాడే పబ్లికేషన్ సంబంధించిన టెస్ట్ సిరీస్ మన పాలిటీకి సంబంధించినటువంటి బుక్స్ బయటలో ఉన్నాయి. అది తీసుకోండి సార్, అది మీకు ఉపయోగ ఉంటుంది. కొన్ని కీ పేపర్లో మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ అయినాక తర్వాత మేము ఒక పీడిఎఫ్ రూపంలో అనేక వాట్సాప్ గ్రూపుల్లో ఇచ్చినాం. ఆ పీడిఎఫ్ని కలెక్ట్ చేసుకోండి. మిస్టేక్ ఉన్న వాటికి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొదటిసారిగా డువాడే ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సార్. మీకు మా నుంచి అనేక అద్భుతమైనటువంటి వీడియోస్ని ఇన్ఫర్మేటివ్ అండ్ మీ ప్రిపరేషన్ పంతాన్ని సూటిగా తీసుకుపోవడానికి మేము మీ వెనుక ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. డువాడే యాప్ డౌన్లోడ్ చేయనటువంటి వాళ్ళు ఇమ్మీడియట్లీ డువాడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మేము దాంట్లో గ్రూప్ 2కు సంబంధించి పేపర్ 4లో నేను అందిస్తా. స్పెసిఫిక్గా 135+ వచ్చే విధంగా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. నేను చెప్పేటటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు క్లాస్లోనే ఒకసారి వింటే మీరు మళ్ళీ బుక్ని తీయకున్నా కూడా అందే విధంగా చూసుకుంటా. నెంబర్ 1. ఇక నెంబర్ 2, మీరు ఆల్రెడీ గతంలో ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఎక్కడన్నా విన్నా కూడా, ఉద్యమ చరిత్ర క్లాసెస్ విన్నా కూడా మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేసి నా ఇండియన్ పాలిటీ క్లాసెస్ చూడండి. అంటే ఎలా చెప్తాం ఒక అంశాన్ని కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా. ఎందుకంటే కొత్త అభ్యర్థులకు ఎలా ఉంటుందనంటే ఎవరిని విమర్శించడం అనేది కాదు, నేను నాకు అలాంటి ఉద్దేశం ఉండదు. సో కాకపోతే నేనేమంటున్నా అంటే కొత్త అభ్యర్థులకు ఎలా ఉంటుందంటే ఎవరు ఏ సార్ని చూసినా మీకు అసలు రాదు కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా మీకు ఎలా అనిపిస్తుందంటే ఆహా ఓహో అనిపిస్తుంది, చాలా అద్భుతంగా చెప్తుండని అనిపిస్తుంది. నిజంగా జెన్యూన్గా ఎవరు మనకు ఒక కాంపిటేటివ్ పర్పస్లో ఒక సూటిగా స్పష్టంగా తీసుకుపోగలుగుతారు, ఒక పూర్తి స్థాయి నాలెడ్జ్ ఇవ్వగలుగుతారంటే అది మీకు అర్థమయ్యే లోపు మీకు ఆ టైం కాస్త పోతుంది మీకు. సో డెఫినెట్లీ నమ్మకంతో రండి. బాలాజీ చిరబైన్ అంటే అడగండి, మనం చెప్పేటటువంటి విషయాలు ఎలా ఉంటాయి, ఒక అభూత కల్పనలో చెప్పే అవకాశం ఉంటుందా, లేకపోతే
జెన్యూనిటీ ఉంటుందా నా దగ్గర అనేది అడగండి. డెఫినెట్లీ డువాడా యాప్ డౌన్లోడ్ చేయండి. ఉద్యమ చరిత్ర క్లాసెస్, పాలిటీ క్లాసెస్ నాయి ఉంటాయి. ఇక మిగతా స్టేట్లో ఉన్నటువంటి కొంతమంది టాప్ ఫ్యాకల్టీస్ ఆల్రెడీ అప్రోచ్ అయినా, ప్రభాకర్ చౌటి సార్ కానీ ఎకానమీకి సంబంధించి, ఇక సోషియాలజీకి సంబంధించి శ్రీరామ్ సార్ కానీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఉమామహేశ్వర్ సార్ కానీ ఉంటారు. ఇక తెలంగాణ ఆస్పెక్ట్స్ విషయంలో నాది కీలకమైనటువంటి పాత్ర ఉంటుంది డువాడా యాప్లో. మనదే ఛానల్, మనదే యాప్ కాబట్టి. తహసీల్దార్ స్కోర్ ఎంత చేస్తే జాబ్ వస్తుందని అంటే, గతంలో అయితే 525 వరకు వచ్చింది సార్. 525 అంటే, కానీ ఇప్పుడు ఎంత చేయాలి, ఇప్పుడు స్కోర్ ఎంత చేసి వస్తుంది అని అంటే, ఒక పేపర్ని గత పేపర్లని ఇప్పటి పేపర్ని పోల్చి చెప్పలేం. ఉదాహరణ, గతంలో గ్రూప్ 4 260 ప్లస్ చేసినా కూడా ఉద్యోగం రావడానికి దోహదం కాలే 2011 ఆ టైంలో, ఇది గ్రూప్ 4. కానీ ఇదే గ్రూప్ 4 మొన్న 190 ప్లస్ చేస్తూ వచ్చింది 2018లో. సో అంటే పేపర్ యొక్క కాఠిన్యం మీద ఆధారపడి ఉంటుంది. సో లాస్ట్ టైం గ్రూప్ 2లో 500 ప్లస్ స్కోర్లతోటి సర్వీసులు వచ్చినాయి కాబట్టి ఈసారి కూడా 500 చేయాలనేది ఉండదు. పేపర్ ఇప్పుడు 2008 పేపర్ ఈజీగా ఉంది, గ్రూప్ 2 పేపర్. 11, 12 పేపర్ ఎకానమీ పేపర్లు దమ్ అయిపోయినాయి. అసలు ఎవరు 80 మార్కులు చేసినా కూడా, ఎకానమీ పేపర్ 80 చేసినా కూడా గొప్ప అనిపించింది. ఒక దశలో అసలు ఎకానమీ చదవడమే వేస్ట్ అనిపించింది. కానీ మళ్ళీ లాస్ట్ టైం గ్రూప్ 2లో 2015-16 గ్రూప్ 2లో ఎకానమీ పేపర్ 130 ప్లస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే 11లో మరి అంత టఫ్ ఉంది, 12లో అంత టఫ్ ఉంది కదా అని మేము 16లో గట్టి ప్రయత్నం చేసినప్పుడు వర్కౌట్ కాలేదు. మళ్ళీ అది ఈజీగా వచ్చేసింది. 2008లో కూడా ఈజీగా వచ్చేసింది. సో అంటే పేపర్ యొక్క కాఠిన్యం మీద అక్కడ సర్వీస్ అనేది ఆధారపడుతుంది. సో లాస్ట్ టైం ఇంత స్కోర్కి వచ్చింది కాబట్టి ఈసారి కూడా ఇంత వస్తుంది అనేది లేదు. బట్ నా ఐడియాలజీలో ఈసారి నాకున్నటువంటి అవగాహన ప్రకారం, నాకు 2008 పేపర్ నుంచి నేను చూస్తున్నా. అంతకుముందు గ్రూప్ 2 పేపర్లు అనేవి ఆప్షనల్స్ ఉండేవి. కానీ 8 పేపరు, 11 పేపరు, 12 పేపరు, 15-16 పేపర్ తెలంగాణలో నేను ఆల్మోస్ట్ ఒక 4 పేపర్లు చూసిన ఇప్పటి వరకు. సో ఈ 4 పేపర్లని చూసిన తర్వాత నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఈసారి స్కోర్లు ఎలా ఉండొచ్చు జిఎస్లో అనేది ఏంటి అంటే, మొదటి పేపర్లో ఈసారి మీరు 90 ప్లస్ చేయగలిగితే మంచి స్కోర్. ఈసారి సెకండ్ పేపర్లో అంటే ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి కాఠిన్యం, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి టఫ్నెస్ని బట్టి చెప్తున్నాను నేను, ఈసారి మీరు ఎంత స్కోర్ చేస్తే సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుందని. సో ప్రస్తుత స్థితిని బట్టి ఇప్పటివరకు జనార్దన్ రెడ్డి గారు చైర్మన్గా వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీకి గౌరవనీయులైన, సో సార్ వచ్చిన తర్వాత చాలా వరకు పేపర్ల విషయంలో ఒక ప్రామాణికం అనేది ఉంది, స్టాండర్డ్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయగలిగారు. కాబట్టి దాని ప్రకారం చెప్తున్నా, ఈసారి సెకండ్ పేపర్లో ఐ థింక్ 110, అంటే లాస్ట్ టైం కూడా 110, లాస్ట్ టైం కూడా సేమ్ ఉంది, పేపర్ టఫ్ ఉంది లాస్ట్ టైం కూడా. ఒకరిద్దరు ఎవరైనా చేసిర్రు అని అంటే ఆ టాప్ 5 స్కోర్లో నాది ఒక టాప్ 5 స్కోర్ 135 ప్లస్ చేసిన లాస్ట్ టైం. కానీ అది టఫ్ పేపర్, అప్పటికి 110 చేసినామంటే సేఫ్ జోన్. ఈసారి కూడా 110 చేస్తే సేఫ్ జోన్. లాస్ట్ టైం మాదిరిగా కాకుండా ఎకానమీ ఈసారి కొంత టఫ్లో వస్తే, నా ఐడియాలజీలో 90 నుంచి 110 చేస్తే గొప్పగా చెప్పుకోవచ్చు ఒకవేళ టఫ్గా వస్తే. సో మరి 11, 12 పేపర్లు 80 అంటేనే గొప్ప స్టేట్లో, 90 అంటే ఇంకా టాపర్, స్టేట్ టాపర్. మరి గంత కాఠిన్యంతో ఎకానమీ పేపర్లు ఈసారి కూడా గ్రూప్ 2లో ఇస్తే మాత్రం డెఫినెట్లీ 90 కూడా గొప్ప అవుతుంది. లేదు ఒక మోస్తారుగా ఒక యావరేజ్గా అనుకుంటే మాత్రం 105, 110 చేయొచ్చు యావరేజ్ పేపర్లు అన్నప్పుడు. లేదు లాస్ట్ టైం లెక్క ఈజీ పేపర్లు అని అనుకుంటే మళ్ళీ 125 ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక ఐడియా ప్రకారం చెప్తున్నాను నేను. ఇక 4th పేపర్ మళ్ళీ కూడా 130 ప్లస్ చేయాల్సిందే. ఎందుకు అంత ఘంటాపదంగా చెప్తున్నారు మీరు 4th పేపర్ ఉద్యమ చరిత్ర విషయంలో మళ్ళీ కూడా 130 ప్లస్ చేయాలి అనేది ఎందుకు చెప్తున్నారు? ఈసారి టఫ్ రావచ్చు కదా అంటే, ఉద్యమ చరిత్ర ఎప్పుడు కూడా టఫ్ ఇస్తే కాంట్రవర్షన్ అవుతుంది. రకరకాల చరిత్రకారులు రకరకాలుగా రాసినటువంటి పుస్తకాలు, ఉద్యమ చరిత్రని సమైక్య పాలకులు అణచాలని చూసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా కొంతవరకు ఆ ఉద్యమ భావాచారం అనేది జెన్యూన్గా ఉన్నది. జెన్యూన్ ఉద్యమ నాయకులు కొట్లాడిరు, రాష్ట్రాన్ని సాధించగలిగారు. కాబట్టి ఆ జెన్యూనిటీ వల్లనే ఆ ఉద్యమ చరిత్రని కనుమరుగు చేయాలనుకున్నా కూడా సమైక్య పాలకులు దానిని అయినా కూడా మన తెలంగాణ వాదులు దాన్ని కాపాడగలిగారు. సో కొంత అటు ఇటుగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్లు, పూర్తి స్థాయి నిబద్ధత ఉన్నటువంటి ప్రశ్నలే రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో తూకీగా ఒక ఓరియంటేషన్లో ఒక ఇన్డెప్త్గా వెళ్తే మాత్రం కాంట్రవర్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పేపర్ 4
కాంట్రవర్షన్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక యావరేజ్గానే లాస్ట్ టైం మాదిరిగానే మళ్ళీ కూడా పేపర్ రావచ్చు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సో అనుకుంటే మళ్ళీ మీకు 130 ప్లస్ అవుతుంది. సో 110, ఇక్కడ ఒక 110, ఇక్కడ ఒక 110 టార్గెట్, ఇక్కడ ఒక 130 టార్గెట్, ఇక్కడ ఒక 90 ప్లస్ టార్గెట్ చేయగలిగితే మీకు మంచి సర్వీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈసారి ఒకవేళ పేపర్ కాఠిన్యం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులని చూస్తే, సో ఇది సార్ మీ విజయంలో నా పాత్ర, మన డువాడై యాప్ పాత్ర, డువాడై ఛానల్ పాత్ర ఉండే విధంగా చూసుకుంటా. డువాడై యాప్ని డౌన్లోడ్ చేయండి, డువాడై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై హింద్.